ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెంట్లోని 2వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు నిర్గమకాండం 33వ అధ్యాయం 17 నుండి 23 వరకు, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు, లూకా శుభవార్త 10వ అధ్యాయం 17 నుండి 20 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ద పవర్ ఆఫ్ హిజ్ నేమ్. ఆయన నామం అనుకున్న శక్తి కలిగిన నామం. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ యేసయ్య నామమున శుభాలు తెలియజేస్తున్నాను. అన్ని నామముల కన్నా ఆయనది పైనామము అని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఏ నామము వలన మనకు రక్షణ కలగదు కానీ క్రీస్తు నామములోనే మనకి రక్షణ కలుగును అని భక్తులు తెలియజేసిన మాటలను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి శక్తి కలిగిన నామం మనము కలిగి ఉన్నాం, యేసు నామము. ఆ నామమును పేరిట మన జీవితాలు ఆశీర్వదింపబడతాయని, యేసు నామములోనికి అనేకులకు బాప్తిసం ఇవ్వాలని యేసు ప్రభుల వారు ఆయన పునరుద్ధానం అవ్వడానికి ముందు శిష్యులకు చెప్పాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని ఆజ్ఞాపించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామమున వారికి బాప్తిసం ఇవ్వాలి. అలాంటి నామము యేసు నామము, శక్తి కలిగిన నామము క్రీస్తు నామము. ఆ నామములో రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మీకు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. దేవుని నామము మొట్టమొదటిసారిగా ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో షేతు అనేటువంటి ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. అతనికి ఎనోషు అనేటువంటి పేరు షేతుకు పుట్టిన కుమారుని బట్టి పెట్టి ఆ సందర్భంలో యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థన షేతు ద్వారా ప్రారంభించబడింది. ఆ తరుపరి అబ్రహాము దేవునికి యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రభువే ఆయన నామమును మహిమపరుచుకున్నట్లుగా, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని నిర్గమకాండం 27లో ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఆయన నామము చాలా గొప్పది, రోషం కలిగినది, పవిత్రమైనది. అటువంటి నామాన్ని అనవసరమైన విషయాలకు వాడకూడదు, అపవిత్రపరచకూడదు. నా పరిశుద్ధ నామమును మీరు అపవిత్రపరచకూడదు. లేవికాండం 22:32 చాలా స్పష్టంగా దేవుడు వాక్యాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి నామము, శక్తి కలిగిన నామము ఈరోజు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయంలో మీకు నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించటం లేదు. యేసు నామము, దైవ నామము, క్రీస్తు నామము కలిగి ఉండడం ద్వారా మనము కలిగి ఉండే ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటిగా దైవ మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవుని మహిమలో నీకు పాలిభాగస్తులుగా ఉంటావు. క్రీస్తు నామం, క్రీస్తును ఆ నామము పేరట మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన విధంగా మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియులరా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడు మోషే ఇరువురు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే దేవుడిని అడుగుతున్నాడు, నీ మహిమను నాకు చూపుము అనగా దేవుడు చెప్తున్న మాట, ఇదిగో సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవబడిను, ఆ బండ సందుల్లో నుండి నేను నీకు నా వెనుక భాగాన్ని చూపిస్తాను. మోషే దేవుడిని అడిగింది మహిమ అడిగితే, ఆ మహిమ చూడటానికి మోషేని దేవుడు నిలబెట్టిన స్థలము ఒక బండ మీద నిలబెట్టాడు. ఆ బండే క్రీస్తు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ బండే క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మనము నిలబడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకు తోడే ఉంటాడు అనే విషయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిలో మరొక సందర్భంలో దేవుడు నీళ్ళు ఇచ్చిన సందర్భం, మోషే నీళ్ళు అడుగుతాడు ప్రజలందరి కోసం. ప్రభు చెప్తున్నాడు, ఆ బండతో నిధి మీరు త్రాగండి. ఆ బండతో మాట్లాడినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు మీరు త్రాగండి అన్నప్పుడు మోషే చెప్పిన విధానం ప్రకారంగా, చేసిన దాని ప్రకారంగా ఆ బండలో నుండి వచ్చిన నీళ్లను వారందరూ త్రాగిరి. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు మాట, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, పానీయమును పానం చేసిరి, అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు.
చూసారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4. ఆ బండ క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడినప్పుడు ప్రభు చెప్తున్న మాట, నీవు ఆయనను చూడగలుగుతావు, ఆయనను మహిమపరచగలుగుతావు, ఆయన మహిమను నీవు అనుభవించగలుగుతావు. ప్రియులారా, ఈరోజు యేసు నామము ఉన్న శక్తి ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన నామము అన్ని నామాల కన్నా పైనామము. ఆ నామములో నీవు దేవుని మహిమను చూడగలుగుతావు. రెండవదిగా, ఆయన నామమును బట్టి మనకు కలిగే ఆశీర్వాదము, ఆయన నామమున శక్తి ఏంటంటే ఆయన నామములో నీ పాపములు పరిహరింపబడతాయి, క్షమించబడతాయి. ఇది మాత్రం నువ్వు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. మన పాపాలు ఎక్కడ క్షమించబడ్డాయంటే కేవలము ఆయన నామమున మన బాప్తిసం పొందినప్పుడే. ఆయన నామమున బాప్తిసం తీసుకున్నప్పుడు మన పాపములన్నీ క్షమించబడతాయి. యేసుక్రీస్తు, పేతురు అంటున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే పాపాలు క్షమించబడినప్పుడు. ఆ పాపములు క్షమించబడాలంటే యేసు నామం మాత్రమే శరణం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అలా జరిగించగలిగినప్పుడు, యేసు నామమున నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. అలా అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసు నామమున బాప్తిసం పొందినటువంటి వారు అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు నామము అనేటువంటి ఆ గొప్ప శక్తిని 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. 16వ అధ్యాయము 15వ వచనము 16వ అధ్యాయము 15వ వచనంలో లూదియాను గురించి అక్కడ అద్భుతమైనటువంటి సాక్ష్యము మనం చూడగలుగుతున్నాము. ఆవిడ అంటున్న, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. చూసారా ప్రియులారా, లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని యందు యేసు నామములో ఆమె బాప్తిసం పొందుకుని ఇంటి వారి రక్షణకు కారణంగా నిలబడింది. పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నీవు పాపములు క్షమించబడాలి అనంటే, దేవుని పాపాలు క్షమించబడి దేవుని మహిమలోనికి నువ్వు ప్రవేశించాలి అనంటే యేసు నామం ఒక్కటే శరణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా, యేసు నామమునకున్న శక్తి ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దయ్యముల నుండి వెళ్ళగొట్టుచున్నారు. ఈరోజు లూకాసు 10:17-20 వచనాలు మనం చదివినప్పుడు, ప్రభువు ఆ దయ్యములు నీ నామమును వలన మాకు లోబడుచున్నవి. 17వ వచనం చాలా స్పష్టంగా, యేసు నామములో ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కలుగుతుంది. అపవిత్రాత్మ నుంచి విడుదల కలుగుతుంది. దురాత్మ శక్తుల నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మనము ప్రస్తుత ప్రపంచంలో మనం పోరాడేది మనుషులతో కాదు. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. సో అలాంటి పోరాటాన్ని మనం జయించాలనంటే, అపవాది మనకు లోబడాలంటే, అపవాది తంత్రము కుతంత్రములోనికి మనం పోకుండా ఉండాలంటే ప్రభు యేసు నామాన్ని మనకిచ్చారు. ఆ నామమును బట్టి మన జీవితంలో ఆశీర్వాదం. అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 18వ వచనం మనం చదివినప్పుడు, అక్కడ ఈమెను వదిలిపొమ్మని యేసు నామమును ఆజ్ఞాపించగానే ఆ దయ్యము, అక్కడ ఉన్నటువంటి దయ్యం, పుతోను అనబడినటువంటి దయ్యం ఏదైతే ఉందో ఆ దయ్యము అతన్ని వదిలి వెళ్ళిపోయి, ఆ చిన్నదాన్ని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు యేసు నామానికి ఉన్న శక్తిని చాలాసార్లు మనం గమనించుకోలేం. బయట అనేక మంది క్రైస్తవేతరులు అనేక మంది యేసు నామముకున్న శక్తిని తెలుసుకుని ఆ నామాన్ని నమ్ముకుని విశ్వసించి ఆ నామాన్ని బట్టి ముందుకు వెళ్ళేవారు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు క్రీస్తు నామము ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, శారీరకమైన స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, మానసిక స్వస్థత, అన్ని రకాలుగా దేవుడు నిన్ను కాపాడుతాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 3:6 చూడండి. అక్కడ ఒక కుంటివాడు, ప్రభు చెప్తున్న మాట,
అక్కడ పేతురు చెప్తున్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పినప్పుడు అతడు వెంటనే లేచి నడిచినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు నామము మన దేవుని ఆత్మీయత యందును మీరు కడగబడి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అదేవిధంగా మానసికంగా కూడా దేవుడు నిన్ను స్వస్థతలోకి తీసుకొస్తాడు. అన్ని రకాలుగా క్రీస్తు మహిమదైశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చేవాడిగా ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు నామము మీరు కలిగి ఉండాలి. క్రీస్తు నిమిత్తం మీరు రెండల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవేతరులు అనేక మంది యేసు ప్రభు వారిని తెలుసుకుని యేసులోనికి వచ్చి ప్రభు విశ్వాసాన్ని అనేకులకు, ప్రభు ఎడల వారుకున్న విశ్వాసాన్ని అనేకులకు తెలియజేసినటువంటి భక్తులు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. మరి నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? క్రైస్తవురాలుగా ఉన్నటువంటి నీ జీవితం ఏ విధంగా దేవునిలో కొనసాగుతోంది? యేసు నామమును కలిగి ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? యేసు నామము ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? అలా తెలుసుకోగలిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును ఇతరులకు ప్రకటించడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు. ప్రియులరా, మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాలి. అసిసి పట్టణములో, ఇటలీ దేశంలో ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడిని మనం చూస్తాం. ఆయన పీటర్ బర్నార్డ్ దంపతులకు 1181 సంవత్సరంలో ఆయన జన్మించినటువంటి సందర్భంలో ఆయన అక్టోబర్ 13, 1226లో చనిపోయారు. కానీ 20వ సంవత్సరంలోనే యేసుప్రభువును ఆయన అంగీకరించాడు. యేసుప్రభువును అంగీకరించారు. కానీ అంతకు ముందు తన జీవితం ఎలా ఉందంటే, అంగీకరించడానికి ముందు ధనికుడు అవ్వడం వలన ఇష్టానుసారమైన జీవితం, విలాసవంతమైన జీవితం, యవన కాలము, అతడు చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో అతడు జీవించి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 20వ ఏట దేవుని స్వరం విన్నాడు. నువ్వు యజమాని సేవించటం మేలా, దాసుని సేవించటం మేలా, యజమాని నన్ను విడిచి లోకభోగాలు దాసుని నువ్వు వెంబడించున్నావా అని ఒక స్వరము ఫ్రాన్సిస్ వినగానే క్రీస్తు వలె జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. యేసు నామమున ఆయన బాప్తిసం పొందాడు. యేసు నామములో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి తన్ను తాను ముందుకు కొనసాగించుకున్నాడు. దేవునిలో అంటున్నాడు, నేను శరీరేచ్ఛలను విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవిస్తానని తన్ను తాను గాడిదాన్ని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు తగ్గించుకుని ప్రభు పరిచర్యలో అనేకులకు సువార్త ప్రకటించినటువంటి గొప్ప యోధుడిగా మనం చూస్తాం. 1214లో మొరాకా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకు రక్షణ సువార్తను క్రీస్తు నామమున ప్రకటించి, 1219లో పాలస్తీనాకు వెళ్ళి అచ్చట ముస్లిమ్స్కు సువార్త ప్రకటించి, ఆరోగ్యం క్షీణించడం వలన ఆయన అసిస్సీకి వచ్చాడు. 1224 సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళల్లో చేతుల్లో గాయాలు ఏర్పడడం వల్ల నడవలేనటువంటి పరిస్థితిలో కూడా ఆయన సువార్త ప్రకటన చేస్తూ చివరి దినాలు గడుపుతూ ఆయన 1226 అక్టోబర్ 13వ తారీఖున 45వ సంవత్సరంలోనే చనిపోయాడు. గొప్ప పరిచర్య చేశాడు ఆయన. క్రీస్తు నామాన్ని ఆయన గ్రహించి అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి గొప్ప మహనీయుడు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయనే ఫ్రాన్సిస్, అసిసి వాడైన ఫ్రాన్సిస్. అటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించాలంటే యేసు నామాన్ని కలిగి ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఈ ఆదివారం యేసు నామమును చిన్నప్పటి నుంచి ప్రకటిస్తూ తెలిసినప్పటికీ ఆ నామములోను శక్తిని గ్రహించలేని వారు నీ నామాన్ని గ్రహించే కృప దయచేయండి. నీ మహిమను కనబరచండి. స్వస్థతను దయచేయండి. రక్షణను దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని, యేసు నామములో అనేకులను చేర్చే గొప్ప ధన్యత బిడలకు అనుగ్రహించి మీరే బలము పొందమని ప్రార్థిస్తున్నాను. నీ బలము బిడలకు అనుగ్రహించండి. నీ శక్తి రాజ్య సువార్తలో ప్రకటించుటకు బిడలకు అనుగ్రహించి బలపరచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని
గొప్ప కాపుదల సన్నిధి నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.